సవాళ్ల చిత్రం తెలంగాణ రాజకీయాలని హీటెక్కిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ రచ్చరచ్చగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్కాయి. ధాన్యం కొనుగోళ్లు, మెట్రో రైల్ సహా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు తీసుకురాకపోతే కిషన్ రెడ్డిని పొలిమేర దాటనివ్వమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ వ్యాఖ్యలపై స్పందించిన కిషన్ రెడ్డి తనను ఆపేవారు ఇంకా ఈ గడ్డపై పుట్టలేదన్నారు. నన్ను పొలిమేరలో దాటనివ్వను, ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే ఇంకా నన్ను ఆపేటోడు. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. పుట్టింది ఈ పార్టీలోనే, చచ్చేది ఈ పార్టీలోనే. ఈ జెండా కింద వచ్చాము. మీలాంటి వాళ్ళకు భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దేనికైనా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ కు ఉప్పల్ సభలో కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోలు చేయకపోతే ఈ నెల 15 తర్వాత బరాబర్ తమ కార్యాచరణను అమలు చేస్తామన్నారు. అయ్యా, ఈ ప్రజలతో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నాడు, బాగుపడి బట్టగట్టినోడు ఎవరు లేడు కిషన్ రెడ్డి గారు. నువ్వు చేస్తున్న వ్యవహారాలు అన్ని ప్రజలు గమనిస్తారు. అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. ఒట్లు, మొక్కలు, జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం. మళ్ళోసారి నేను చెప్పదలుచుకున్నా, నువ్వు నీ పార్టీకి ఎప్పుడైనా పనిచేసినావు నీ కార్యకర్తలే చెప్తారు. సార్ మా సార్ బీజేపీలో ఉంటాడు కానీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, కేటీఆర్ చెప్పినట్టే వింటాడు మా సార్ అని. నీకు పార్టీ మారే అవసరమే ఉంది నాయన. ఉన్న దాంట్లో ఉంటావు, పక్క దాంట్లో తింటావు. దొంగది కాదు, దొడ్లకు రాదని వెనకటికి ఎవడో చెప్పిండు. ధాన్యం కొనుగోలు విషయంలో కిషన్ రెడ్డికి బాధ్యత లేదా? ఒక్కరోజైనా తనను వెంటబెట్టుకుని వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తానేంటో, తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేశానో ప్రజలకు తెలుసన్నారు కిషన్ రెడ్డి. అలా పరస్పర ఆరోపణలు, సవాళ్లు రీసౌండ్ ఇస్తున్నాయి. పొలిమేర పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయోననే చర్చ జరుగుతోంది.